ఇది రాజేష్ మరియు శృతిల లవ్ స్టోరీ. రాజేష్ అండ్ శృతి ఇంటర్ నుంచి క్లాస్మేట్స్. వాళ్ళకి ఎంసెట్లో ర్యాంక్ వచ్చిన తర్వాత సేమ్ కాలేజ్లో బీటెక్ జాయిన్ అయ్యారు. బట్ వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నది చాలా తక్కువ. సెకండ్ ఇయర్ వీళ్ళు ఇద్దరూ కలిసి ఒక ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు. సో అలా కాలేజ్లో జరిగిన ఫెస్ట్లో వీళ్ళిద్దరూ కొంచెం ఫ్రెండ్స్గా అయ్యి క్లోజ్ అయ్యి బాగా మాట్లాడుకోవడం స్టార్ట్ అయింది. అండ్ రోజు ఇద్దరూ కలిసి వెళ్ళడం, ఒకే కాలేజ్ అయ్యి ఉండి వేరు వేరు డిపార్ట్మెంట్స్. బట్ కాలేజ్కి గేట్ నుంచి కలిసి వెళ్ళడం అంటే మనం ఏదైనా పని చేయాలన్నా కూడా మనకి ఎక్కువ టైం ఉంటుంది. ఫ్రెండ్స్ మన బ్రెయిన్ ఫ్రెష్గా ఉండటం వల్ల మన ఆ పనిలో చాలా క్లియర్గా తేలిగ్గా చేసుకోవడానికి కంటిన్యూ అవుతుంది. ఫోర్త్ ఇయర్లో మన హెల్త్కి చాలా ఒకరినొకరు లవ్ చేసుకుంటాం. ఉదయం లేవడం వల్ల మనం ఏదైనా ఎక్సర్సైజ్ కానీ యోగా చేయడానికి చాలా మంచి టైం దొరుకుతుంది. మన నిద్ర క్వాలిటీ కూడా పెరుగుతుంది. మంచి మూడ్లో ఉంటాము. శృతికి మన డే అనేది హ్యాపీగా స్ట్రెస్ తక్కువగా ఉన్నప్పుడు స్టార్ట్ జాబ్ వచ్చింది. మండే అంతా చాలా రాజేష్ మాత్రం బాగుంటుంది. తన హైయర్ ఈజీగా టైం ఎడ్యుకేషన్ కోసం మేనేజ్మెంట్ వేరే కంట్రీకి చేసుకోవచ్చు. వెళ్ళడానికి రోజంతా ప్రిపేర్ మన పనులు అవుతున్నాడు. చక్కగా అది నిదానంగా శృతికి ప్లాన్ ఇష్టం చేసుకోవచ్చు. లేదు. అంతేకాకుండా రాజేష్కి మన శృతిని చర్మం కూడా మరియు తన డైజెస్టివ్ సిస్టమ్ కంట్రీకి చాలా తీసుకువెళ్ళాలని గ్లోగా ఉండేది. ఉంటాయి. బట్ శృతి అంటే వాళ్ళ సరిగా పేరెంట్స్ నిద్రపోవడం వల్ల శృతిని ఇండియా మనం నుంచి ఉదయాన్నే బయటికి లేవడం పంపించడం ఇష్టం ఇవన్నీ లేక మన తను మెటబాలిజం చాలా అక్కడే బెటర్ జాబ్ చేయడం చేస్తుంది. కంటిన్యూ అండ్ చేసింది. తక్కువ స్ట్రెస్ ఇలా వల్ల స్కిన్ కాలేజ్ కూడా గ్లో అయిపోయిన తర్వాత అవుతుంది. సో ఎవరి ఎన్ని లైఫ్ వాళ్ళు ఉపయోగాలు చూసుకుంటూ ఉన్నాయి ఉన్నారు. కదండి. బట్ ఫోన్ కాల్స్, దీనికోసం మనం ఎలాంటి కంటిన్యూస్ జాగ్రత్తలు వీడియో కాల్స్ తీసుకోవాలి అనేవి త్వరగా లేవడానికి వాళ్ళు చూద్దాం. మానకుండా అట్లా ముందు కంటిన్యూ చేస్తున్నారు. రోజు రాత్రిపూట ఒకే ఈ టైం లోపు పడుకోవాలి. రాజేష్కి అప్పుడు సీట్ మన వచ్చి బ్రెయిన్కి తను ఆటోమేటిక్గా దేశాన్ని వదిలి ఆ టైం వెళ్ళాల్సి చూడంగానే నిద్ర వచ్చింది. రావడం స్టార్ట్ అవుతుంది. శృతి వాళ్ళ అండ్ ఇంట్లో పడుకునే కూడా 1 అవర్ జాబ్ వచ్చింది కదా అని స్క్రీన్ పెళ్లి ఆఫ్ సంబంధాలు చూడడం చేయాలి. స్టార్ట్ అది అయింది. చాలా కష్టమైన పని. అలా బట్ మనం స్టార్ట్ రోజు అయిన చూస్తూ ఉంటే పెళ్లి కొన్ని సంబంధాలు రోజుల్లోనే ఎన్నో అది ఒక హ్యాబిట్గా cancel మారిపోతుంది. బట్ అండ్ నైట్ రాజేష్ పడుకునే మాత్రం ముందు ఫుడ్ అనేది ఈ ఏమీ లోపు తన తినకూడదు. కంట్రీ చేంజ్ అయ్యి డిన్నర్ కూడా పార్ట్ టైం చాలా జాబ్, లైట్గా స్టడీస్, తినాలి. ప్రాజెక్ట్స్ అంటూ చాలా హై బిజీ కొలెస్ట్రాల్ ఉన్న అయిపోయారు. డిన్నర్ అట్ ది సేమ్ టైం శృతికి చాలా కూడా హెవీ డిన్నర్ కుదిరినంత చేస్తే వరకు టైం మనకి నిద్ర ఇస్తున్నాడు. పట్టడానికి చాలా టైం పడుతుంది. శృతికి ఇంట్లో ప్రెషర్ అలారం ఎక్కువైపోయి కంపల్సరీగా తనకి పెట్టుకొని అది మంచి మనకి మ్యాచ్ దూరంగా వచ్చింది. ఉండేలాగా సో ఆ చూసుకోవాలి. టైంలో ఇంట్లో అండ్ చెప్తాం ఉదయం అని మనం చెప్పి లేచిన శృతి వెంటనే రాజేష్కి చెప్పింది. మన పక్కనే నీళ్లు రాజేష్ పెట్టుకుని ఇంకా నీళ్లు స్టడీస్ తాగేలాగా నాకు చూసుకుంటే సెటిల్మెంట్కి టైం పడుతుంది. ఆటోమేటిక్గా మనకి ఫ్రెష్ కొంచెం ఫీలింగ్ టైం వచ్చి తీసుకుందాం మన అన్నాడు నిద్ర శృతితో. మొత్తం పోతుంది. కానీ శృతి వాళ్ళ ఇంట్లో లేవంగానే అసలు మనం చేయాల్సిన టైం పనులు ఇవ్వలేదు తనకి. 3 నుంచి 5 పనుల వరకు మేనేజ్ చేసేద్దాం మనం అని ముందు ఫిక్స్ రోజు అయ్యారు. ఫిక్స్ అయి ఉంటే ఆ సిచ్యువేషన్ లేచి ఏం చేస్తాం అని బదులు చెప్తామంటే మనం ఫిక్స్ అయిన పనులు రాజేష్ మనం ఇంకా సెటిల్ చేసుకోవడానికి అవ్వలేదు అని చెప్పి వీలుంటుంది. రాజేష్ ఆపడం. సో రేపటి పనులు శృతి వాళ్ళ రాత్రి ఇంట్లో ప్లాన్ తను చేసుకోవాలి. ఒక్కటే కన్విన్స్ చేయలేకపోవడం నిద్ర జరిగింది. రాకపోతే ఒక రిలాక్సేషన్ ఆ మ్యూజిక్ టైంలో పెట్టుకొని ఏం నిద్రకి చేయాలో తెలియని 15 శృతికి 20 నిమిషాల ముందు వాళ్ళ నుంచి ఆ ఇంట్లో మ్యూజిక్ చెప్పిన మ్యారేజ్ అలా చేసుకోవడం నిద్రపోయేలాగా తప్ప ఒక వేరే హ్యాబిట్గా ఆప్షన్ మార్చుకోవచ్చు. కనిపించలేదు. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు ఇలా తీసుకుంటే శృతి అండ్ రాజేష్ యొక్క ముందు లవ్ రోజు స్టోరీ రాత్రి నుంచి మనం బ్రేక్ జాగ్రత్తలు అయిపోయింది. తీసుకుంటే తర్వాత రోజు ఉదయం అక్కడ రాజేష్ ఎర్లీగా తన లేవడానికి కెరియర్ తను వీలవుతుంది. చూసుకుని సో మీరు కొన్ని కూడా ట్రై years తర్వాత చేయండి. అండ్ ఇండియాకి ఇలా తిరిగి మీ వచ్చి డేని ఫ్రెష్గా స్టార్ట్ చేసి శృతిని హ్యాపీగా కలిసి చేయండి. అప్పుడు పెళ్లి మీకు చేసుకుందాం కనుక ఈ వీడియో అంటాను. యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దానికి శృతి ఒప్పుకోదు. ఇందులో ఎవరిది తప్పు ఫ్రెండ్స్? అటు రాజేష్దా, ఇటు శృతిదా? సో ఇలాంటి బ్రేకప్ స్టోరీస్ని కూడా మనం ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. మీరు ఎవరినైనా లవ్ చేద్దాము అనుకుంటే మీ కెరియర్, మీ మ్యారేజ్ లైఫ్ వరకు మీరు ప్లాన్ చేసుకుంటేనే ఒక స్టెప్ ఫార్వర్డ్ చేయండి. అందరూ అండర్స్టాండింగ్తో ఉండడానికి ట్రై చేయండి. ఇలా సింపుల్ రీజన్స్ వల్ల బ్రేక్ అవ్వద్దు.